హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను మినపగారెలు చేశానండి. చూసారా, మినపగారెలు నూనె లాగకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయొచ్చు అనేది మీకు నేను చూపిస్తానండి. ఇది చాలా చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే మనం మినపగారెలు నూనె లాగకుండా చేసుకోవచ్చు అనమాట. అసలు చూడండి, కొంచెం కూడా నూనె అనేది లాగలేదనమాట. ఎలా చేస్తున్నానో ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మినపగారెలకి మినపప్పు నానబోసుకున్నాం కదండి. దీన్ని ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పొట్టు మినపప్పు కడుక్కున్నానండి. చూసారా, కొంచెం పొట్టు ఉంచాను. ఆ పొట్టు అనేది ఉంటే గారెలు చాలా టేస్ట్ వస్తాయి, చాలా గుల్లగా వస్తాయి అనమాట. అందుకని కొంచెం పొట్టు అనేది ఉంచేసాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, పిండి రుబ్బుకున్నాం కదండి. చూసారా, పిండి ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇలా గట్టిగా వచ్చేటట్టు ఇలా రుబ్బుకుంటే మనకు నూనె అది లాక్కుండా బాగుంటుంది అనమాట గారె అనేది. ఇప్పుడు దీంట్లోకి ఇడ్లీ పిండి కొద్దిగా అంత తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి వాటర్ మొత్తం పిండేయాలన్నమాట. వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ ఉంటే గారె అనేది నూనె లాగేస్తుంది. అందుకని చెప్పేసి గట్టిగా పిండేసాను. ఇప్పుడు ఈ గారెల పిండిలో ఇడ్లీ రవ్వ వేసేస్తున్నాను. కొద్దిగంత జీలకర్ర, సాల్ట్ మొత్తం వేసి మొత్తం కలుపుకోవాలండి. చూడండి, పిండి కలిపేసాను కదండి. పిండి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు గారెలు చేసుకొని వేసుకోవాలి. చూసారా, పిండి గట్టిగా ఉంటే ఇలా చేత్తో కూడా చేసుకుని వేసేసుకోవచ్చండి. చేయి తడి చేసుకోవాలి వాటర్లోను. ఇలాగా గారెలకి చేయి తడి చేసుకొని ఇలా తీసుకుంటే మీ చేతికి అనేది కూడా అంటదనమాట. ఇలా అనుకోవడమే. అలా వేసేసుకోవచ్చండి ఈజీగా. మరి ఏమీ లేదండి, మన పిండి రుబ్బుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. పిండి రుబ్బుకునే దాన్ని బట్టి మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం, ఈ పిండి ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన కవర్తో కానీ దేంతో కూడా పని లేదండి. చేతితోనే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. అసలు కవర్లోనూ కానీ లేకపోతే పేపర్ కానీ ఏదో ఒకటి పెడుతుంటాం కదా మనం గారెలు వేయడానికి. అసలు దాంతో అవసరమే ఉండదన్నమాట. పిండి గట్టిగా రుబ్బుకొని కలుపుకుంటే మనం ఇలా అనేసి చేత్తో ఇలా వేసేసుకోవడమే. అసలు చాలా సింపుల్ అనమాట. గారెలు కలర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మినపగారెలు రెడీ అయిపోయాయండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి మినపగారెలు.